హాయ్ గైస్, దిస్ ఇస్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్. సరే, ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు చూసారు కదా తమిళనాడులో అసలు మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల ఎంత ప్రమాదమో ఈ వీడియో పూర్తిగా చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. దేవుడు చాలా తెలివైనడు. సాధారణ ప్రజలను తయారు చేస్తూ వాళ్ళని ఇన్స్పిరేషన్ చేయడం కోసం కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్న వాళ్ళని కూడా తయారు చేస్తారు. ఉదాహరణకి మహాత్మా గాంధీజీ అవ్వచ్చు, ప్రస్తుతం ఉన్న నరేంద్ర మోడీ అవ్వచ్చు, పురాణాల్లో ఉన్న అశ్వత్థామ అవ్వచ్చు, విశ్వామిత్రుడు అవ్వచ్చు, భీముడు అవ్వచ్చు, అర్జునుడు అవ్వచ్చు. ఇలాగా చరిత్రలో చాలామంది ఉండి ప్రస్తుతం తరంలో కూడా చాలామంది ఉన్నారు. ఎవరిని ఇన్స్పిరేషన్ చేయడానికి? సాధారణ ప్రజల్ని ఇన్స్పిరేషన్ చేయడం కోసం వీళ్ళందరూ అవతారం స్వీకరించిన వాళ్ళు. సరే, పాయింట్లోకి వచ్చేస్తా. అలాంటి పురుషుల్లో అంటే పురాణ పురుషుల్లో ఇంపార్టెంట్ అయిన వ్యక్తి కౌటిల్యుడు. కౌటిల్యుడు అంటే ఇతనికి మరొక పేరు ఉంది, చాణక్యుడు. ఇతడు చంద్రగుప్త మౌర్యుడు ఆస్థానంలో ఉండేవాడు అనమాట. స్పెసిఫిక్గా కౌటిల్యుడి గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని, మన ప్రజెంట్ జనరేషన్ని, ఫ్యూచర్ జనరేషన్ని అంత ఇంపాక్ట్ చేసాడు అతను. అందువల్ల అతని గురించి ఇప్పుడు చెప్తున్నాను. సరే, అతను ఏం చెప్పాడు మనం తెలుసుకుందాం. రాజనీతి శాస్త్రాన్ని, అర్థశాస్త్రాన్ని మానవతా కోణంలో ఆలోచించి అప్పటి కాలంలో ఆ కాలంలోనే ఉపయోగపడింది. అది అతను ఏదైతే రాశాడో ఆ కాలంలో ఉపయోగపడింది, ఆ తర్వాత కాలంలో ఉపయోగపడింది, ఇప్పటికీ కూడా అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన ఫైనాన్సియర్స్ అంటారు కదా, ఆర్థికవేత్తలోనే, వాళ్ళందరూ కూడా అతను చెప్పిన దాన్ని ఫాలో అవుతూ మనల్ని, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆర్థిక వ్యవస్థ పరంగా. ఇతను మధ్యాహ్నం పడుకునే, చాలామంది మధ్యాహ్నం పడుకుంటారు కదా, వాళ్ళ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు అనమాట. అదేదో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా చాలామందికి రాత్రి 12-1 గంట ఆ టైం వరకు నిద్ర రాదు. సరే, అప్పుడు పడుకుంటారు అంటే పొద్దున్న బేలేస్తారా? బేగలేగరం. ఒకవేళ పొద్దున్న బేగలేకపోయినా సరే ఆ నిద్ర ఏదైతే ఉందో అది అలాగే ఉండిపోయి మధ్యాహ్నం పడుకుండిపోతారు. ఇలా చాలామందికి అలవాటు అనమాట మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకోవడం. ఇలా పడుకోవడం వల్ల ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి. దాంతోపాటు మనీ మేనేజ్మెంట్ కూడా దెబ్బతింటుంది. అసలు ఏంటి మనీ మేనేజ్మెంట్కి దీనికి సంబంధం ఏంటి అని అనుకోవద్దు. దాని గురించి కూడా అతను క్లారిటీగా ఇచ్చాడు. మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనిషికి మధ్యాహ్నం పడుకునే అలవాటు ఎక్కువైతుందో, అంటే మధ్యాహ్నం అంటే ఏంటి, పగలే కదా, అది పని చేసుకునే టైము. వర్కహాలిక్స్ అనమాట. అంటే మనం సాధారణంగా ఎప్పుడు పని చేస్తాం? రాత్రులు పని చేయరు, మ్యాక్సిమం పగలపూటే పని చేస్తారు. ఆ పగలపూట కూడా పడుకోవడం వల్ల మనకు వచ్చే ఆదాయం అన్నది మ్యాక్సిమం తగ్గిపోతుంది. ఓకే, కొంతమంది మార్నింగ్ వర్క్ చేసుకుని వచ్చేస్తారు. అలాంటప్పుడు సెకండరీగా అంటే వేరే పని ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోవాలి. ఆ పనిలో నువ్వు మధ్యాహ్నం పూట పడుకుని పోతే నీకు అసలు ఇన్కమ్ అన్నది ఎలా జనరేట్ అవుతుంది, ముందుకు ఎలా పోతావు, ఆ ఉద్దేశంతో అతను చెప్పాడు అనమాట. ఆగండి, మీరు తప్పుగా అనుకుంటారనే అతను దాని వెనకాల మరో విషయం కూడా చెప్పాడు. అది కూడా వినండి. అందరూ వెళ్ళి మధ్యాహ్నం పని చేయక్కర్లేదు. మధ్యాహ్నమో పగలో పొద్దున్నో సాయంత్రం ఏదో టైంలో, ఆ టైంలో పని చేయక్కర్లేదు. కొంతమంది అంటే ఎవరైతే ఒంట్లో బాగోదో, ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో, ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో, బయటికి వెళ్ళి పని చేయని వాళ్ళు, అలాంటి వాళ్ళు మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నా పర్వాలేదు. అంతేగాని సాధారణ ప్రజలు, కుర్రవాళ్ళు, యూత్, మినిమం పని చేసే శక్తి ఉండి కూడా పని చేయకుండా ఇంట్లోనే సోమరిపోతుల్లా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అతను చెప్పాడు. అతను చెప్పిన బట్టి నేను ఈ వీడియో తీసాను అనమాట. అయినా కొంతమంది అనుకుంటారు, మాకు బోల్డ్ ఆస్తి ఉంది బ్రో, మేమేం వర్క్ చేయక్కర్లేదు, ఇంట్లో కూర్చుని సరే హ్యాపీగా గడిచిపోతుంది అని అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇంకో విషయం చెప్తా. మీరు కూర్చున్నా సరే మీకు సర్వే అయిపోతుంది, కానీ కూర్చుని తింటే కొండలైనా సరే కరిగిపోతాయి. అది కూడా గుర్తుంచుకోండి. అమౌంట్ ఎలా పెంచుకోవాలన్నా ప్లాన్ చేసుకోవాలి, కానీ అమౌంట్ ఎలా తగ్గించుకోవాలన్నది ప్లాన్ చేసుకోకూడదు. సో ఈ పూర్తి వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మ్యాక్సిమం పగలపూట పని చేయడానికి ప్రయత్నించండి. కొంతమంది నైట్ డ్యూటీలు ఉంటాయి, అలాంటి వాళ్ళు ఏం చేయలేరు. కానీ నైట్ కూడా ఇంట్లో పడుకునే, పగల కూడా ఇంట్లో పడుకున్న వాళ్ళు కూడా పెద్ద మనుషులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే వీడియో తీస్తున్నాను. ఈ వీడియో చాణక్యుడికి అంకితం, అలాగే మీకు అంకితం. సరే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.